హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు మాదిరిగానే మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా కొన్ని మార్పులు అనేది తీసుకొచ్చిందండి. ఎన్ఎంఎంఎస్ యాప్లో కానీ, అలాగే భవన్లో కానీ, లేకపోతే నెక్స్ట్ చాలా చాలా విషయాలు అనేది మార్పు అనేది తీసుకొచ్చిందండి. యుక్తధార పోర్టల్ అని కానీ ఇలా చాలా చాలా చేసింది. అయితే ఈ విషయాలన్నిటి గురించి ఒక్కొక్క వీడియో చేసుకుందాం. ముందుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి మిత్రులు, క్షేత్ర సహాయకులు అందరికీ కూడా ఉపయోగపడే ఈ భువన్ జియో ట్యాగింగ్ ఏదైతే చేస్తున్నామో ఈ యాప్ గురించి మాట్లాడుకుందాము అని ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అయితే మనం భువన్ అనేది మనకి అందరికీ తెలిసిన పదమే. ఎవరైతే ఉపాధి హామీ పథకంలో వర్క్ చేస్తున్నారో వారందరికీ సుపరిచితమైన పదం భువన్. భువన్ అనగానే మనము ఏదైనా ఒక వర్క్ని ఎస్టిమేట్ వేయాలన్నా, లేకపోతే వర్క్ని ప్రారంభించాలన్నా, దానికి పేమెంట్ చేయాలన్నా, దాన్ని క్లోజ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఒక వర్క్ని ఏం చేయాలన్నా దానికి భువన్లో ఫోటో తీయాల్సిన అవసరం అయితే ఉంది. అర్థమవుతుంది కదండి. అయితే ఈ భువన్లో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి ఇప్పుడు చూద్దాము. జియో ట్యాగింగ్ అండ్ జియో ఫెన్సింగ్ అని చెప్తా ఉన్నారు. ముందుగా జియో ట్యాగింగ్ అంటే ఏంటో తెలియాలి మనకి, అలాగే జియో ఫెన్సింగ్ అంటే కూడా తెలియాలి. మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకుందాం జియో ట్యాగింగ్. ఈ జియో ట్యాగింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని యొక్క లొకేషన్ ఏదైతే ఉందో అక్షాంశాలు, రేఖాంశాలు, దీన్ని జియో కోఆర్డినేట్స్ అంటారు. ఈ జియో కోఆర్డినేట్స్ని ఒక పిక్చర్ రూపంలో మనం క్యాప్చర్ చేయడం అండి జియో ట్యాగింగ్ అంటే అక్కడికి వెళ్ళి జీపీఎస్ ఓపెన్ చేసి ఒక ఫోటో మనం క్యాప్చర్ చేయడం, దీన్ని జియో ట్యాగింగ్ అంటాం. ఓకేనండి. ఒక ఫోటోని మనం క్యాప్చర్ చేసినట్లయితే మనం క్యాప్చర్ చేసిన లొకేషన్ ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ యొక్క అక్షాంశ రేఖాంశాలు అంటాం, అంటే లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్, వీటితో కలిపిన ఏదైతే మనం ఫోటో క్యాప్చర్ చేసి భువన్లో అప్లోడ్ చేస్తున్నామో దాన్ని జియో ట్యాగింగ్ అంటాం. అయితే జియో ఫెన్సింగ్ అంటే ఏంటి? ఇందులోనే ఉందండి. జియో అనగానే జియోగ్రాఫికల్ ఏవైతే ఉన్నాయో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అవండి. ఓకేనండి. ఈ అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించి ఒక పని యొక్క చుట్టూ ఒక బౌండరీ అనేది ఏర్పాటు చేయటం, అంటే ఫెన్సింగ్, ఒక కంచెని ఏర్పాటు చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంకుడు గుంతలు కానీ, బోర్వెల్ రీఛార్జ్ పిట్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న ఫామ్ పాండ్స్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు మనం భువన్లో ఏం చేసామంటే గతంలో కూడా మనం ఒక పాయింట్ అనేది క్యాప్చర్ చేసేవాళ్ళం. ఓకేనండి. జియో ట్యాగ్ చేసేవాళ్ళం. అదే ఒక చెరువు అనేది క్యాప్చర్ చేసేటప్పుడు కూడా గతంలో పాత వెర్షన్లో ఏం చేసేవాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి బిఫోర్లో ఒక ఫోటో క్యాప్చర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు మీరు జియో ట్యాగింగ్ చేయాలి. జియో ట్యాగింగ్ చేయాలంటే చెరువు అనేది ఒక పాయింట్ లాగా ఉండదండి, చుట్టూ గట్టు ఉంటుంది. చెరువుకి చుట్టూ గట్టు ఉంటుంది. ఈ గట్టు దగ్గర మనం ఏం చేయాలంటే ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ చెరువులో వెళ్ళిన పాయింట్ ఒక ఫస్ట్ ప్లేస్ నుంచి చెరువు చుట్టూతో తిరిగి మళ్ళీ ఆ ప్లేస్కి రావాల్సి ఉంటుంది. అంటే చెరువు అనేది ఒక సర్కిల్ షేప్లో ఉంటే ఈ పాయింట్ నుంచి తిరుక్కుంటూ అలాగెళ్ళి మళ్ళీ అదే పాయింట్కి రావాలి ఇప్పుడు మనం జియో ట్యాగింగ్ చేయాలంటే. అయితే ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక చెరువుకి వెళ్ళి ఏదో ఒక మూల నుంచి చెరువు అంతా కనబడేటట్లు మనం ఫోటో కొట్టేసేవాళ్ళం, అయిపోయేది, బస్ కథం వచ్చేసారు. ఇప్పుడు అలా కుదరదండి. అలా చేస్తే అసలు తీసుకోదు. అయితే ఇందులో కొత్త పదాలు మనకు తెలిసే జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్, ఇంకొకటి బఫర్ జోన్ అని మీరు వింటారండి. బఫర్ జోన్ అన్న, ఈ బఫర్ జోన్ అంటే ఏంటనేది నేను క్లియర్గా ఈ వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చెరువుకి మీరు పాలీగాన్లో ఫోటో తీయాలనుకుందాం. మీరు
100 మీటర్ల లోపు కనుక మీరు వెళ్ళినట్లయితే 100 మీటర్ల లోపు అయితే ఆ 100 మీటర్ల లోపల 2 పాయింట్స్ తీసుకుంటుందండి. 2 చోట్ల ఫొటోస్ తీసుకుంటుంది. ఈ ఫొటోస్ తీసుకునే ఏరియాలో మీకు మ్యాప్లో చూసుకున్నట్లయితే ఒక రౌండ్ సర్కిల్ అనేది వస్తుంది. దీన్ని బఫర్ జోన్ అంటారండి. ఆ సర్కిల్ ఏదైతే ఉంటుందో అక్కడ నీ యొక్క జీపీఎస్ అనేది ఒక చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని బఫర్ జోన్ అంటారు. ఆ బఫర్ జోన్లో 100 మీటర్ల లోపు అయితే 2 ఉంటాయి. 100 మీటర్లు దాటి కనుక నువ్వు వెళ్ళినట్లయితే 4 చోట్ల నువ్వు ఫోటో తీయాల్సి ఉంటుందండి. సో ఇదివరకు ఏంటంటే ఒకటే ఫోటో ఉండేది. నువ్వు 100 మీటర్లు తిరుగు, 200 మీటర్లు తిరుగు, 500 మీటర్లు తిరుగు, కానీ ఎన్ని ఉండేదంటే ఒకటే ఉండేది. 1 లేదా 2 ఒకే దగ్గర తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఏం చేసామంటే 100 మీటర్ల లోపు 2 ఫోటోలు క్యాప్చర్ చేసుకుంటుంది. 100 మీటర్లు దాటితే 4 ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటుందండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ యొక్క భువన్లో కొత్త వెర్షన్ అనేది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు కొత్త యాప్ అనేది లేటెస్ట్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో మనం ముందు ప్రొఫైల్ అనేది ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రొఫైల్ ఫీడ్ చేసుకొని ఫైనాన్షియర్ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అని కొట్టగానే మనకి గ్యాస్ అప్రూవల్ అడుగుతుంది. అంటే మీ మండలంలో ఎవరైతే ఈసీ గారు ఉన్నారో ఆ ఈసీ గారి యొక్క లాగిన్కి వెళ్తుందండి. అక్కడ వాళ్ళు అథెంటికేట్ చేసిన తర్వాత మరలా మీకు అప్రూవల్ అవుతుంది. సో మీ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని అక్కడ జియో ట్యాగింగ్గా జియో ప్లానింగ్గా అని వస్తుంది. జియో ట్యాగింగ్ అని పెట్టుకొని ఆ స్టేజ్ అనేది బిఫోరా డ్యూరింగ్గా ఆఫ్టర్ అనేది పెట్టుకొని నెక్స్ట్ మీరు ఇచ్చేస్తే ఖాళీ వస్తుంది. ఒక వర్క్లో రావడానికి ఒక స్పేస్ వస్తుంది, కమిటీ బాక్స్. అక్కడికి వెళ్ళి మీరు స్పేస్ అనేది క్లిక్ చేస్తే కింద వర్క్లు అనేవి వస్తాయి. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఒక వర్క్ వచ్చింది. ఈ వర్క్ని మనం ఏం చేయాలి? జియో ట్యాగింగ్ చేయాలి. ఒక చెరువు. ఈ చెరువుని ఏం చేద్దామంటే ఇప్పుడు మీరు దాన్ని వర్క్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిగానే పక్కన మీకు స్టార్ట్ జీపీఎస్ అని ఉంటుంది. స్టార్ట్ జీపీఎస్ అని వస్తుంది. ఇంతకు ముందు జీపీఎస్ అని ఉండేది, స్టార్ట్ జీపీఎస్ అని వస్తుంది. ఈ స్టార్ట్ జీపీఎస్ కొట్టే ముందు ఏం చేస్తారంటే వర్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాప్ అనేది మీరు ఆన్ చేసుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన యొక్క డివైస్ యొక్క యాక్యురసీని బట్టి చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. వీడియో ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు నడుచుకుంటూ వెళ్ళి మీరు జియో ట్యాగింగ్ చేశారు గతంలో, ఎక్కడికి వెళ్ళి ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫోటో కొట్టారు. మీరు ఎన్ఎంఎస్ తీసేటప్పుడు అక్కడే కదా బోన్ కొట్టాను బిఫోర్, మరి అక్కడ ఎందుకు అవ్వట్లేదు? కొంత దూరం వెళ్ళిపోయింది, అక్కడ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకోవట్లేదు, ఇక్కడే కదా కొట్టాను, ఇక్కడ నుంచి 60 మీటర్లో 70 మీటర్లో 100 మీటర్లు చూపిస్తుంది ఏంటని అని మీకు డౌట్ రావచ్చు. దానికి కారణం ఏంటంటే మీరు వెళ్ళి కాసేపు ఆగండి, ఫస్ట్ పాయింట్ దగ్గర ఆగి మ్యాప్ ఓపెన్ చేయండి. మ్యాప్ ఓపెన్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ మొబైల్ యొక్క జీపీఎస్ స్థానం అనేది ఆ యొక్క మ్యాప్లో మీకు చూపిస్తుందండి. మీరు ఎక్కడ ఉంటున్నారని, కరెక్ట్గా ఎక్కడ ఉన్నారనేది. అది మీరు అక్కడ ఉన్నారా లేకపోతే తప్పుడు చూపిస్తుందని చూసుకొని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ జీపీఎస్ అనేది మీరు క్లిక్ చేయండి. ఆ పక్కన ఉంటుంది కింద మ్యాప్ కొంచెం పైకి అలాగ స్క్రోల్ చేస్తే పక్కన స్టార్ట్ జీపీఎస్ ఉంటుంది. వీలైతే ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కూడా మీకు పెడతాను, అది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మ్యాప్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. ఆఫ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ని ఇలా చేతిలో పట్టుకుని ఇలాగే నడవద్దు దయచేసి. మీరు అలా షేక్ చేయొద్దు. ఎప్పుడైతే క్లిక్ చేశారో మ్యాప్ డిస్అపేర్ అయిపోతుంది. మీకు ఫస్ట్ అనేది ఆ పాయింట్ తీసుకుంటుంది. చక్కగా మొబైల్ని జేబులో వేసేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎక్కడ వరకు అయితే చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడైతే వచ్చారో అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు స్టాప్ జీపీఎస్ అని కొట్టండి. స్టాప్ జీపీఎస్ అని కొట్టగానే జీపీఎస్ స్టాప్ అవుతుంది. అప్పుడు మ్యాప్ ఓపెన్ చేయండి. ఓకేనండి, మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ మీరు ఎలాగ తిరిగారనేది మీకు చూపిస్తుంది మ్యాప్లో. అక్కడక్కడ మీకు రౌండ్ సర్కిల్ కనిపిస్తాయి. మీరు మూవ్ అవుతుంటే మీరు మూవ్ అవుతున్న జీపీఎస్ లొకేషన్ మూవ్ అవుతుంటుంది. ఆ సర్కిల్లోకి రాగానే ఆటోమేటిక్గా మీకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ అలా ఓపెన్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ సర్కిల్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత దాదాపు
మీరేం చేయాలంటే 40% మ్యాచ్ చేయాలండి ఆ సర్కిల్ని. కనీసం మినిమం 40% మ్యాచ్ చేయాలి. ఆ సర్కిల్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మీకు కెమెరా అనేది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వని పక్షంలో మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కెమెరా బొమ్మను మీరు క్లిక్ చేసి మీరేం చేస్తారంటే మొత్తం అక్కడి నుంచి ఆ యాంగిల్లో మీరు ఎంతవరకు అయితే చెరువు కవర్ అవుతుందో అదంతా కవర్ అవుతున్నట్టు ఫోటో తీయండి. తీసి అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళండి. మళ్ళీ రెండో సర్కిల్లోకి వెళ్తుంది. ఇలాగే ఈ రకంగానే మీరు ఎన్ని సర్కిల్ అయితే వచ్చాయో ఆ సర్కిల్లోకి వెళ్ళాక ఆటోమేటిక్గా కెమెరా ఓపెన్ అవ్వకపోతే అక్కడ మళ్ళీ కెమెరా మ్యాప్ అనేది అక్కడ రెడ్ బటన్ క్లోజ్ వస్తుంది. క్లోజ్ చేసి కెమెరా అనేది నొక్కి క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సర్కిల్ అనేది గ్రీన్లోకి మారిపోతుందండి. ఓకేనండి. ఎక్కడైతే గ్రీన్లోకి మారిపోతుంది అంటే మీరు ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఆ సర్కిల్ గ్రీన్లోకి మారిపోతుంది. రెండో దగ్గర అలాగే చేయండి. సేమ్ ఎన్ని సర్కిల్ వచ్చి అన్నిటి దగ్గర కూడాను 4 సర్కిల్ వస్తే 4 సర్కిల్లో కూడా ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిన తర్వాత ఓకేనండి, క్యాప్చర్ అయిన తర్వాత అప్పుడు మొదట సేవ్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు నెట్వర్క్ బాగోలేకపోతే ఆ ఇబ్బంది అవుద్ది, మళ్ళీ మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మొట్టమొదటి దాన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత అప్పుడు సేవ్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? సెండ్ లెటర్లోకి వెళ్తుంది. సెండర్ లెటర్లోకి ఏదైతే ఉందో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకొని కింద వ్యూ అని ఉంటుంది. వ్యూ అని కొడితే మీరు ఎన్ని ఫోటోలు తీశారు, ఎలా ఉన్నాయి అనేది కనబడుతుంది. కనబడిన తర్వాత దాన్ని మీరు సెండ్ అని కొడితే సెండ్ అయిపోతుంది. ఓకేనండి. ఇది కొత్తగా వచ్చిన బోన్ యొక్క అప్డేట్ అండి. ఒకవేళ ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను బోర్డు మీద చెప్దాం అనుకున్నాను, కొంచెం బోర్డు కూడా అందుబాటులో లేదు. ఇంకా ఈ యొక్క యాప్ గురించి వచ్చి ట్రైనింగ్ అయ్యి కూడాను ఇంకా గ్యాప్ ఎందుకులే అని చెప్పేసి హడావిడిగా వీడియో చేస్తున్నాను. కాబట్టి ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏంటి ఫామ్ పాండ్స్, బోర్వెల్ రీఛార్జ్ పిట్స్, సోక్ పిట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే పాయింట్ అనేది తీయాలి. ఇప్పుడు చెరువులు కానీ ఓకేనండి, ఏదైనా ఎల్డిపి వర్క్స్ కానీ ఇంకేదైనా అంటే మనకి ఏదైతే చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ సర్కిల్గా ఉన్నా కానీ ఇవన్నీ పాలిగాన్ చేయాలండి. ఓకేనండి. నెక్స్ట్ లీనియర్ అండి. లీనియర్ అంటే ఏంటి? కాలువలు కానీ రోడ్లు కానీ ఇవి కంపల్సరీగా ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ లీనియర్ మనం చేయాలి. ఇంతకు ముందులాగా మనం మొబైల్ అంటే ఇంతకుముందు పాలిగాన్ మనం యాప్లో చేసేవాళ్ళం. అలా పెట్టి సర్రమని బండి మీద వెళ్ళిపోయి అవతలు చూసుకోవడం కాదండి. మొబైల్ పెట్టి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. వెళ్తే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే సర్కిల్స్ అన్నానో ఆ సర్కిల్ ఫామ్ అవుతాయి. కంపల్సరీగా ఎక్కడి వరకు అయితే మీరు లీనియర్ అక్కడికి వెళ్ళారో అక్కడ స్టాప్ అని కొట్టి అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళారని మీకు వస్తుంది. అక్కడ ఏం చేస్తారంటే అటు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ సర్కిల్స్ దగ్గర ఆగి ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. ఓకేనండి. ఇలా చేసి మీరు చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకవేళ మీకు అంతగా డౌట్ అనిపిస్తే నా యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్లో మీరు నాకు టెక్స్ట్ చేయండి. ఖచ్చితంగా అందులో మీరు నెంబర్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు కాల్ చేసి ఆ యొక్క డౌట్ని అనేది క్లారిఫై చేస్తాను. ఓకేనండి. లేదంటే నా యొక్క యూట్యూబ్ యొక్క బయోలోకి వెళ్తే అక్కడ నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి నాకు కొంచెం మార్నింగ్ 9 o'clock లోపు అయితే కొంచెం ఖాళీగా ఉంటాను కాబట్టి కాల్ చేయండి. ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం 100కి 99% రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఉపాధి హామీ మీద ఏవే అప్డేట్స్ ఉన్నాయో వాటి మీద ప్రతి ఒక్క వీడియో చేస్తాను. వీడియో చేస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు కొంచెం అందుబాటులో లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం మీకు స్క్రీన్ మీద చూపించలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.